ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ అడవి బిడ్డ ఇప్పుడు అమాత్యులు. ఎస్, నేను మాట్లాడుతున్నదో మీరు ఇప్పటికే గ్రహించేసి ఉంటారనుకుంటాను. సరి అనసూయ అలియాస్ సీతక్క అలియాస్ బుజ్జి. మరి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ చిట్ చాట్ ఆవిడతోటి. నమస్తే సీతక్క గారు. బుజ్జి అన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూశాను. రైట్, ఇవాళ మనం ఒక అంటే రాజకీయ నేతగా మీరు చాలా బిజీగా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు. అండ్ ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మీకు, మీ ఛానల్కు, మీ ప్రేక్షకులకు, వీక్షకులకు, మీ స్టాఫ్, అదేవిధంగా మీ యాజమాన్యానికి అందరికి కూడా మరి మహిళా అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అడవి నుంచి అమాత్యుల దాకా మీరు ఏదైతే ప్రస్థానాన్ని కొనసాగించారో నిజంగా ప్రతి అడుగు ఒక పోరాటమే అని చెప్పాలి. సో మనం ఇప్పుడు మీ జీవితాన్ని కనుక మనం చూసుకుంటే ఒక స్ఫూర్తి, ఒక రోల్ మోడల్గా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. దాన్ని ఎలా మీరు చూస్తున్నారు? ఈ డేట్లో, ఇవాళ డేట్లో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఎప్పుడు కూడా ఒక కొత్త పదవి వచ్చినప్పుడు, కొత్త పొజిషన్ వచ్చినప్పుడు అది ఏదో పర్సనల్గా వ్యక్తిగత సుఖము సంతోషము అని కాకుండా నాకు ఈ పొజిషన్ వచ్చిందంటే నా మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకురాగలిగారు, సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నేను పనిచేయగలుగుతున్నా లేదా అనే టెన్షన్ ఫస్ట్ మొదలవుతుంది. ఓకే, ఎందుకంటే మనం వచ్చినాం ఇంకా ఆరాం గుందం ఏదో ఇక్కడ అన్నట్టు కాదు. మనము అంటే ప్రతి స్టెప్లో నాకు ప్రజల మద్దతు, ఇంట్లో ఉండే సమస్యలు ఇవన్నింటి నుంచి మనం ఎదుగుతూ వచ్చినాం. ఏదో కొంతమందికి ఒక లక్ ఉంటుంది, అదృష్టం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు అదృష్టాన్ని నమ్ముకోలేదు, కానీ కష్టాన్ని నమ్ముకున్నా. అంటే ప్రతి పొజిషన్ వెనుక ఒక స్ట్రగులే ఉంది. సో కాబట్టి ఆ కష్టాన్ని ఎప్పుడు విడనాడొద్దు. నాకు చేతనైనంత వరకు కష్టం పడుతూ మెట్టెక్కాలి, కష్టపడుతూ నేను ఏదైనా పొజిషన్ అడగాలి, పబ్లిక్ నుంచైనా, పార్టీ నుంచైనా, ఎక్కడి నుంచైనా. నా పాత్ర లేకుండా, నా కష్టం లేకుండా నేను అది కావాలి ఇది కావాలని అట్లా ఎక్స్పెక్ట్ చేయడం భావ్యం కాదని నాకు నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. సో నా జీవితంలో చాలా చిన్నతనం నుంచి, చిన్నతనము అని మనకు తెలియకుండానే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళకు ఉండే అవకాశాలు మాకు ఉండేది కాదు. ఒక ఆదివాసీ డాటర్గా, తర్వాత ఒక పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళంగా మాకు ఉండేది. హాస్టల్ లైఫ్, హాస్టళ్ళల్లో ఉండి చదువుకున్నాము. సో కానీ హాస్టళ్ళల్లో ఉండి ములుగులో జనరల్ వాళ్ళతో మేము స్కూల్లో ఉండడంతో కూడా కొంత అవేర్నెస్ రావడానికి, కొంత హాస్టల్ ఏమో ఎస్టీ గర్ల్స్ హాస్టల్, చదివేదేమో జనరల్ స్కూల్కి వెళ్ళేది. హాస్టల్లో ఉండడం, తినడం, స్కూల్కి మాత్రం ఇక్కడ ఆల్ క్యాస్ట్ అందరూ ఉంటారు, అంత బయట నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళతో చూసుకున్నప్పుడు మేము చాలా లో ఫీల్ అయ్యేవాళ్ళం. వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటారు, చెప్పులు, రకరకాల ఐటమ్స్, వాచ్లు చిన్నప్పటి నుంచే అవన్నీ ఉంటాయి. కానీ మనము ఆ స్థాయిలో లేదు. అయినా కూడా నాకు సంతోషమైన రోజు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు పిల్లలే టీచర్లు అయిన రోజు, అంతమందిలో టీచర్స్ డే రోజు అంతమందిలో నేను హెచ్ఎంగా ఉండడం. ఒక గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చిన ఒక స్టూడెంట్, అందరూ జనరల్ పీపుల్ అమ్మాయిలు ఉంటారు, ఆల్ క్యాస్ట్. కానీ నేను వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ట్రైబల్ ఆదివాసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని హెడ్ మాస్టర్గా వ్యవహరించడం అది నా మొదటి సక్సెస్గా నేను భావిస్తాను. అప్పుడు ఇంత తేడా నేను అబ్జర్వ్ చేయలేదు. ఈ క్యాస్ట్లు ఇవన్నీ నాకు తెలియదు. బట్ పేదరికము, ఉన్నత వర్గము, అది వాళ్ళు ఉన్నోళ్ళు, 20-30 ఏళ్ళ కింద అది అట్లాంటిది కనిపించేది. కానీ నా ఫ్రెండ్స్ అందరు నన్ను బాగా ఎంకరేజ్గా ఉండేది, బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇది క్లాస్లో, హాస్టల్లో ఒక టైప్ ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్ రూమ్లో వేరే జనరల్ ఫ్రెండ్స్, హాస్టల్ పోతే ఎస్టీ ఫ్రెండ్స్. అట్లా ఉన్నా కూడా టచ్లో ఉన్నారా? అంటే ఉన్నారు కలుస్తారు. ఈ మధ్యన ఎప్పుడు కలుసుకోలేదు, కలుసుకోవాలి ఒకసారి. రెగ్యులర్గా అంతకుముందు మీ గెట్ టుగెదర్ లాగా పెట్టేది. సో నేనే ఈ మధ్య అనుకున్న ఒకసారి ఎక్కడన్నా కలవాలి అందరం అని. ఓకే, ఇప్పుడు బాల్యం అనేది నిజంగా ఒక మీరు అన్నట్టు ప్రతి ఒక్క అంశం కూడా మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ బాల్యంలో 14 years తర్వాత జరిగిన విషయాల కంటే కూడా, కానీ మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ట్రైబల్స్లో, మిగిలిన సామాజిక వర్గాలు చూస్తే వ్యత్యాసం ఉండేది, ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపే. కానీ మీ పేరెంట్స్ అలా కాదు, ట్రైబల్స్లో ఉండి కూడా, ఆదివాసీలు అయ్యి ఉండి కూడా మహిళకి, ఆడపిల్లకి చదువు అవసరాన్ని పంపించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఆ టైంలోనే.
వాళ్ళు చదువుకోలేదు. బట్ మా ఊర్లో కూడా 10th కంప్లీట్ చేసిన మొదటి అమ్మాయిని నేనే అనుకుంటా. మా అన్న ఉన్నా కూడా ఆయన కూడా చదువుకోలేదు, ఆయన చదివించలేదు. కానీ నన్ను మాత్రం మా నాన్న ఒక్కరోజు కొట్టి హాస్టల్లో జాయిన్ చేసిండు. అదే ఫస్ట్ అదే లాస్ట్. హాస్టల్ ఆయన ఎంతో కష్టపడి ఏం తెలియకుండా ఎవరి ద్వారానో పైరవి చేసుకొని లేదా రూట్ తెలుసుకొని ములుగు హాస్టల్లో వేయడానికి ఎంతో కష్టపడి నేను హాస్టల్లో చేస్తే నువ్వు పారిపోయి వస్తావా అని. నేను ఇక్కడ ఒకటి అడుగుతాను, అంటే ఆ టైంలలో ఆడపిల్లలు చదివే వద్దు ఇంట్లో కూర్చోపెట్టే టైంలో మీ ఫాదర్కి, మీ తండ్రి గారికి ఎందుకు అనిపించింది మన అనసూయని చదివించాలి అని? అది అంటే మా పక్కన వేరే నాన్ ట్రైబల్ ఫ్యామిలీ ఉంటుంది మా ఇంటి పక్కన, వాళ్ళ ప్రభావం కొంత ఉంటుంది. తర్వాత మా ఊర్లో అప్పటికే ఒక కానిస్టేబుల్ ఉండే, మా ఇంటి ముంగట పోలీస్ పటేల్ వాళ్ళ ఉండేది. వాళ్ళని చూసి మా నాన్నకు అది నా బిడ్డ కూడా చదువుకోవాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆయన తర్వాత 14 ఏళ్ళ తర్వాత మీరు ఆ సొసైటల్ ఇష్యూస్ కావచ్చు, మీరు ఇప్పుడు బుల్లెట్ చూశారు, అలాగే బ్యాలెట్ కూడా చూశారు, రెండు కూడా చూశారు. ఇప్పటికున్న సిచ్యువేషన్స్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా, ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఆదివాసీలతో మీరు ఆల్రెడీ ఉంటూ ఉన్నారు, ఇప్పటికీ టచ్లో ఉన్నారు, అక్కడ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో ఏమన్నా మార్పులు వచ్చాయా? చాలా వరకు. అంటే ఒకప్పుడు రోడ్డు కనెక్టివిటీ కానీ, కరెంటు కానీ, డ్రింకింగ్ వాటరు, ఎడ్యుకేషన్, కొంత జాబ్స్, ఇవన్నీ ఒకప్పుడు చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు కొంత బయట ఈ సొసైటీతో కనెక్ట్ అవుతున్నారు. కొన్ని గవర్నమెంట్స్ కూడా అక్కడ ఫోకస్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ అయినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్రైబల్ ఏరియాలలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే జనరేషన్లో మార్పు వచ్చిన కొద్దీ బయట మార్పులు అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అక్కడ ఆ స్వేచ్ఛ అనేది కొంత తగ్గిపోతుంది అనిపిస్తుంది. అంటే మారుతున్న పరిస్థితుల యొక్క ప్రభావం వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు కూడా ప్రశాంతతను కోల్పోతుంటారు. ఇండివిజువాలిటీ ఒక అంటే ఆదివాసీలు ఏకంగా జీవించడం డిఫరెంట్, అంటే వాళ్ళంతటా వాళ్ళే ఉంటారు, తొందరగా కలవలేరు. ఇలాంటిది దీని నుంచి కొంత బయటకు వచ్చినాము, అంతా మిక్స్డ్ ఇట్లా అవుతుంది. సేమ్ టైంలో ఇంపాక్ట్ కూడా పడుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతుంది, పేదరికం కూడా ఇంకొక రూపంలో వస్తుంటుంది. భూములు పోతుంటాయి, లేదా ఇప్పుడు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఒక కంపెనీ పెట్టో లేకుంటే ఏదైనా చేసినప్పుడు అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. సో అది నేనేమంటా అంటే అక్కడ ప్రకృతి జీవితం అట్లా ఉండాలి. సేమ్ టైంలో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, హెల్త్ పరంగా ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళ లైఫ్ను మనం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ గుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి ఆదివాసీలలో. ఒకప్పుడు మార్కెట్ వ్యవస్థతో సంబంధం లేకుండానే అన్నీ అక్కడే దొరికేది, సంతలాగా అక్కడే దొరికేది. లేదా అంటే బయటి సొసైటీతో సంబంధం లేకున్నా కూడా అడవిలో దొరికే వాటితోటి కూడా హెల్దీ జీవితం కూడా ఇచ్చిపుచ్చుకోవడం అది ఉండేది. తర్వాత మా దగ్గర ఏమన్నా మాకు చీపుర్లు దొరుకుతాయి, పండ్లు దొరుకుతాయి, అవి సంతలో తీసుకపోయి ఇస్తాము, అక్కడ మనకు కావాల్సినవి తెచ్చుకుంటాం. ఇట్లాంటి ఒక సిస్టమ్ కూడా ఉండేది. ఇప్పుడు రాను అవి పోయినాయి. అంటే మనం చిన్నప్పుడు తిన్న పండ్లు, తిరిగిన ప్రదేశాలు అవి కనిపించడం లేదు. సో అప్పుడప్పుడు ఆ బాల్యంలో ఉండే ఆ మాధుర్యము ఇప్పుడు మనం సరే ఎంత పొజిషను ఎంత ఇదన్నా ఆ ఫీలింగ్, ఆ టచింగ్ అనేది ఉండట్లేదు. అది హార్ట్ టచింగ్ అంటాం కదా, అది ఉండట్లేదు. ఇప్పుడు మనం కూడా రోజు ఒకప్పుడు ఏదైనా పండుగ వచ్చిందంటే చాలా ఆనందం చేసుకో అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు అది అంత టేస్టీగా ఉండట్లేదు. అందులో మీరు ఇంటి గురించి మాట్లాడారు కాబట్టి చిన్నప్పుడు ఏమంటే ఇష్టం మీకు ఇప్పటికీ కూడా? నేను చిన్నప్పటి నుంచి పలానాదేం కాదు కానీ ఎక్కువ అడవిలో పండ్లు దొరుకుతాయి, ఎక్కువ ఇష్టపడేది. వాటి కోసం అడవిలోకి వెళ్ళేది. తునికి పండ్లు అంటాము మేము, బాగా అవి బాగా తినేది. తర్వాత అన్నిటికంటే బాగా టేస్ట్ మొర్రి పండ్లు అంటే బ్లాక్ ఉంటాయి. వాటి పప్పు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ బాగా చేస్తారు, జీడిపప్పు లాగా కానీ మొర్రి పప్పు. కానీ అవి ఇప్పుడు కూడా నేను ఎటన్నా పోతే మొర్రి చెట్లు ఎక్కడన్నా వాటిని ఎతుకుతూ ఉంటా. అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు కోల్పోయినామని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మొన్న ఆదిలాబాద్ పోతుంటే రోడ్ ఎమ్మటున్నారు, ఈ చెట్టు ఎప్పుడు కాస్తుందో మళ్ళీ మనం ఇటు రావాలి. అట్లా అది చాలా చిన్నప్పుడు అట్లా అడవిలోకి వెళ్ళి పండ్లు తెచ్చుకొచ్చుకొని తినేవాళ్ళం, ఎండబెట్టుకొని వాటిని పలుకు కొట్టి. అది చాలా చాలా బ్యూటిఫుల్ లైఫ్. నిజంగా బాల్యాన్ని మీరు ఎంత మిస్ అయ్యారో అది మీ కళల్లో, మీ మాటల్లో తెలుస్తోంది.
తర్వాత నేను అన్నట్టుగా 14 years తర్వాత మీరు నక్సలిజం వైపు వెళ్ళడం, లేకపోతే అక్కడ పోరాటాలు చేయడం, అక్కడ కూడా మీరు నార్మల్ పొజిషన్లో ఏం లేరు, మంచి దళ కమాండర్ హైయెస్ట్ పొజిషన్లో అండ్ లేటెస్ట్ వెపన్స్ని కూడా వాడినట్టుగా ఇన్ఫర్మేషన్. సో ఎందుకు అనిపించింది మొత్తం జనజీవన స్రవంతిలోకి వచ్చాక, అది కూడా మీరు వచ్చిన తర్వాత లా ప్రొఫెషన్ చేపట్టారు, మళ్ళీ చదువుకోవాలన్న జిజ్ఞాసన లేకపోతే ఏంటి, ఎక్కడ మీకు ఆ స్పార్క్ తగిలింది? అంటే చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలనే, అంటే ఫస్ట్ ఏమో నాకు వద్దు అని మా ఇంటికి వస్తే మా నాన్న కొట్టి ఒక రోజు కొట్టే హాస్టల్ వేసిండు. కానీ హాస్టల్ లైఫ్తో బాగా ఎంజాయ్ చేసినాం, బాగా అడిక్ట్ అయిపోయినాం. అంటే ఇంకంత ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటుంది హాస్టల్ అనేది, ఒక సామాజిక సెక్యూరిటీ కూడా అది. అందరితో షేర్ చేసుకుంటాం మన ప్రాబ్లమ్స్, ఇష్టపడు మనం ఏమైనా డల్గా ఉంటే మా సీనియర్స్ జూనియర్స్ సీనియర్స్, ఇది ఈ లైఫ్ నుంచి మనం ఇండివిజువల్ లైఫ్ పోవాలంటే అర్థం కాలే. ఆ తర్వాత అప్పుడున్నటువంటి కండిషన్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ప్రతి ఊళ్ళల్లో మంచి వాళ్ళను ప్రైడ్ చేసేవాళ్ళు, అంటే ఇష్టపడము, వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ చేయడము, అదొక చాలా త్యాగం అనే దాన్ని దాంతో ఇంకా అటు వెళ్ళినాక అక్కడ కూడా నేను చదువుకున్నా బాగానే. అంటే అకాడమిక్ ఇయర్ లాగా ఉండదు, బట్ నాలెడ్జ్ గెయిన్, అడవి మొత్తం చదువుకోవడం, అడవిని చదవడం, సమాజాన్ని చదవడము, అర్థం చేసుకోవడము, శ్రమను గౌరవించడం, పబ్లిక్ను రెస్పెక్ట్ చేయడము, ఇది వాళ్ళ కోసం మానవతా దృక్పథంతో పనిచేయాలి అనే ఈ కాన్సెప్ట్ అక్కడి నుంచి నేను నేర్చుకున్నా. తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా ఎక్కడో ఉద్యోగాలు ఎక్కడ పోయి చేయడము ఏంది, ఏదంతా కష్టంగా ఉంది, లా చేయాలి, తద్వారా కొంతమంది పేదవాళ్ళ కేసులు మనం ఆర్గ్యుమెంట్ చేయాలి అని. మేము అడవిలో ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చి మాకు లాయర్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు, ఇట్లాంటి కొన్ని కేసులు వచ్చేది. అందరు కాదు, కొంతమంది మా కోసం ఫ్రీగా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళ కోసం. కొంతమంది అట్లా అయినప్పుడు ఇది ఇండిపెండెంట్ వృత్తి, ఇది మన ఇష్టం, మనకు నచ్చిన కేసు తీసుకుంటాం, నచ్చకుంటే అదే వేరే దగ్గర జాబ్ చేస్తే వాళ్ళు చెప్పింది అది మనకు ఫస్ట్ నుంచి ఆ రెబల్ కొంచెం ఉంది. సో అది తర్వాత ఇంకా అడవిలో పోయినాక ఇంకా ఎక్కువ అంటే మనం ఇండివిజువల్గా ఎదగాలని. సో దాంతో లా చేసుకుంటూ ఒక చిన్న ఎన్జిఓలో ఉద్యోగం చేసుకొని యక్షి అనేటువంటి ఆదివాసుల కోసం పనిచేసే సంస్థ ఇప్పుడు కూడా వాళ్ళు రన్ చేస్తారు. వాళ్ళు బాగా నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు నేను లా చేసుకొని కేసులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఏ కోర్టులో అయితే క్లయింట్గా నక్సలైట్ అక్యూజ్డ్గా ఉన్నానో అదే కోర్టులో నల్ల కోట్ వేసుకొని కేసెస్ స్టార్ట్ చేసినాము. ఎలా అనిపించింది ఆ మూమెంట్లో? లైక్ మనం ఆ ప్లేస్లో మనం అక్యూజ్డ్గా ఉన్నాం, కానీ అదే ప్లేస్లో వెళ్ళి ఒక నల్ల కోటు వేసుకొని వాదించడం అంటే నిజంగా ఒక ప్రైడ్ కదా. అవును, అది నా ఫస్ట్ సక్సెస్ అనుకోవచ్చు. అది ఫస్ట్ ఏమో అక్కడ 10th కానీ దళంలో కూడా నేను కమాండర్గా ఎదగడము, మంచి నేమ్ కూడా వచ్చింది నాకు అందరితో. తర్వాత చిన్నతనంలోనే చారిటీ ఇక్కడ గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా 1986లో ఆ వరదల తర్వాత మళ్ళీ 2002లో నేను ఎమ్మెల్యేగా ఆ వరదలు చూసిన. 86లో వచ్చింది. దాని తర్వాత అప్పుడు నేను ఆ ప్రాంతానికి డబ్బులు డొనేట్ చేసి పంపించిన స్టూడెంట్గా, 8th క్లాస్ స్టూడెంట్గా. తర్వాత మళ్ళీ 2022లో వచ్చింది, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా. చాలా అక్కడే 1 వీక్ ఉండి అందరికీ సర్వీస్ చేసి, అది నాకు జీవితంలో ఒక అంటే అవకాశం, గుర్తుండిపోయే ఛాన్స్. అంటే ఎప్పుడైనా సంక్షోభం వచ్చినప్పుడు మనం ఏంటిదో మనం పనిచేయడం ద్వారానే ప్రూవ్ చేస్తాం. అట్లా కరోనా టైంలో కూడా మనం అంతా సైలెంట్గా ఉన్న టైంలో మనం బయటికి వెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో, వాస్తవంగా ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళము బతికినాము. సో ఇది బోనస్ లైఫ్, ఎక్స్ట్రా లైఫ్, సెకండ్ లైఫ్, ఎక్స్ట్రా లైఫ్, కాబట్టి చచ్చిపోతాంలే అని అప్పుడు కూడా కరోనా టైంలో కానీ బాగా తెగించడం. నాతో పాటు చాలామంది పాపం మా క్యాడర్ కూడా బయటకు వచ్చి. సో అప్పటి నుంచి ఇప్పటికి స్టడీస్ మీద నాకు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను PhD కంప్లీట్ చేసిన, పొలిటికల్ సైన్స్ డాక్టరేట్, తర్వాత LLM చేసిన మొన్ననే. ఇప్పుడు మళ్ళీ లాలో PhD చేద్దామని ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నా. దీనికి అంతు లేదా? అంతు లేదు, జ్ఞానానికి అంతు లేదు. జ్ఞానం అనేది నేర్చుకోవాలి. నేను ఎప్పుడు టైం దొరికినా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి బుక్స్, రకరకాల ఆథర్స్, మంచి సొసైటీ కోసము, లేదా నీ వ్యక్తిత్వాన్ని ఎలా
డెవలప్ ఇంప్రూవ్ చేసుకోవాలి వ్యక్తిత్వం దానికోసం, లేదా లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా పెంచుకోవాలి, లీడర్ ఎట్లుండాలి, ఇట్లాంటివి కూడా నేను చదువుతా. లీడర్ ఎట్లుండాలి అని చదువుతున్నారు, కానీ మీరు ఎక్కడ కూడా లీడర్షిప్ని ఎక్కడ కూడా అంటే యు ఆర్ లీడింగ్ ద టీమ్, బట్ ఆ లీడర్షిప్ లేకపోతే ఆ ఆరోగెన్స్ ఎక్కడ కనిపించదు. నార్మల్ చాలా అంటే మా ఇంటి పక్కన ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు లేకపోతే మా అక్కతో మాట్లాడుతున్న ఫీల్లోనే కల్పిస్తూ ఉంటారు. అదే లీడర్షిప్ అంటేనే అది, అందుకనే అది నేర్చుకుంటున్నాను నేను. ఇంకా నాకు అప్పుడప్పుడు చాలామంది వచ్చి ఇరిటేట్ అవుతుంటాం, అయ్యో ఈరోజు ఎందుకైనా పాపం ఎందుకు తిట్టినా, ఎప్పుడన్నా ఏదన్నా ఒక మాట జారినా కూడా నాకు ఒక 10 సార్లు 20 సార్లు డే అంతా అట్లనే ఉంటుంది ఆ మైండ్లో, అయ్యో ఇట్లా అనకుండా ఉండాల్సింది పాపం. అదే చాలా రష్ ఉన్నప్పుడు, పబ్లిక్ ఉన్నప్పుడు, ఏదన్నా కొన్ని కానీ ఏదైనా ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా అన్నప్పుడు మనకు మనసు చివిక్కుమని వెంటనే మనం హార్ష్గా అనేస్తాం. అన్నప్పుడు మళ్ళీ అయ్యో పాపం వాళ్ళు ఏదో బాధతో అని అంటారు, మనం ఎందుకు అన్నాం, అనకుండా ఉండాల్సింది అని నాకు ఇది బాగా ఉంటుంది. ఇప్పుడు కూడా అది ఉంటుంది. నేను అనుకున్నది మన లైఫ్లో, నా లైఫ్ చూడు ఇప్పుడు తల్లిదండ్రులు, హాస్టలు, అడవి, తర్వాత కోర్టు, అడ్వకేట్స్, కొలీగ్స్, తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ, తర్వాత ఇక్కడ చదువుకున్నప్పుడు పడాల రామారెడ్డి లా కాలేజీలో, ఇట్లా అంతా రకరకాలు, ఇప్పుడు ఎమ్మెల్యే, పొలిటికల్ లైఫ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంతమంది ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్రెండ్స్, ఇదంతా ఉంది. సో ఈ అన్ని కాలాలలో మనకు ఉండేది మన వెంట ఒక జ్ఞానం మాత్రమే. ఎవరు దొంగలించలేరు. మనకేమన్నా మన దగ్గర ఇంత జ్ఞానం ఉంటే 10 మందికి పంచగలుగుతాము. ఆస్తి ఉన్నా లేకున్నా జ్ఞానం అనేది మనల్ని అత్యున్నతమైన స్థానంలో నిలబెడుతుంది, అంటే గౌరవాన్ని ఇస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది. బికాజ్ ఆఫ్ మనం రెస్పెక్ట్ ఇస్తాము, ఆ రెస్పెక్ట్ ఇచ్చే జ్ఞానం మన దగ్గర మనం నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్న జ్ఞానానికి 10 మందికి పంచుతూ ఉంటే అక్కడ ఆ 10 మంది పంచడంలో మనం కూడా అరే నాకు పలానప్పుడు పలానా సీతక్క చెప్పింది ఈ విషయం అని చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం అంటారు. సో అది చాలా ప్రౌడ్గా, అంటే నాకు అదొక పెద్ద ఆభరణం. అది ఏదో ఇది వేసుకుంటే ఇది కాదు, అది నేను దానికి బానిసను. వాస్తవంగా ప్రజలు ఎప్పుడైనా మంచి మాటలు, ఓకే మీరు ఇది చేసిర్రు మాకు సంతోషం అంటే నిజంగా అంతకంటే గొప్పది ఏముంటుంది. సో దాన్ని నేను స్టడీకి ఎక్కువ అవకాశం ఇస్తా, నేర్చుకుంటా, ఎక్కువ వింటా. అందరూ అక్క మాట్లాడదు ఎక్కువ అని అనుకుంటారు, కానీ నేను మాట్లాడేటప్పుడు గట్టిగా అరుస్తా, గట్టిగా కొట్లాడతా. అది ఎప్పుడన్నా అనవసరంగా ఎవరి గురించి అయినా కామెంట్ చేస్తే కూడా నేను అరే ఇట్లా చేసినా నాకు నేను అనుకుంటా. అది నన్ను నేను సర్దిద్దుకునే లైన్లో అయితే ఉంటా. ఎప్పుడు ప్రతి స్టెప్ నేను సర్దిద్దుకుంటా. ప్రతి ఎదుగుదల వెనుక నా కష్టం ఉంది. నాకేం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, స్టేటస్ లేదు, క్యాస్ట్ లేదు, మనీ లేదు, లేకుంటే నా వెనక వారసత్వం కూడా లేదు. మీ వెనక ప్రజలు ఉన్నారు. అదే నాతో ప్రజలు ఉన్నారు, నా ముందు వెనక నా చుట్టూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కష్టం చూసినా, వాళ్ళ సంతోషం చూసినా ఎంత పని అయినా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆదివాసీల దగ్గర నుంచి వచ్చారు, ఇప్పటికీ కూడా చదువుతున్నారు. ఇప్పటికీ అక్కడ ఆడపిల్లలకి, ఎందుకంటే చదువుకునే ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఈ హైజీన్, బాత్రూమ్ హైజీన్, వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పటికీ? అప్పటి సిచ్యువేషన్స్ అంటే తెలుసు, కానీ ఇప్పటికీ మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అయ్యాక అక్కడ ఎలాంటి చేంజెస్ మీరు తీసుకొచ్చారు? మేము కొంచెం స్టార్ట్ చేసినాం ఈ మధ్యకాలంలో. మా దగ్గర అంగన్వాడీ టీచర్స్కి అందరికీ స్క్రీనింగ్ లాగా క్యాన్సర్ అట్లా చేసినాము, మమోగ్రామ్ అట్లా కొంత ఒకరిద్దరికి బయటకు వచ్చింది కూడా ఆ టెస్ట్ ద్వారా. సో ఇంకా మీరు అన్నట్టుగా దాని మీద నెక్స్ట్ స్టెప్లో బాగా ఫోకస్ పెడతాం. ఇప్పుడు వాళ్ళను ఎకనామికల్గా కొంత స్టాండ్ చేస్తూ, అవేర్నెస్ కల్పిస్తూ అందరినీ, ఇంతకుముందు 60 years ఉన్నటువంటి ఉమెనే మహిళా గ్రూపులు ఉండేది, మళ్ళీ పిల్లలకి ఎక్కువ అవకాశం లేకుండా ఉండేది. సో ఇప్పుడు అందరికీ నెక్స్ట్ నుంచి మేము అవకాశం ఇస్తున్నాము. మహిళలందరినీ కూడా మహిళా గ్రూప్లో చేరడం అనేది ఒక సోషల్ సెక్యూరిటీ. అది అంటే ఎకనామిక్గా కూడా ఎకనామికల్ సెక్యూరిటీ ఉంది, సామాజిక సెక్యూరిటీ కూడా కనబడుతుంది. ఓ 10 మంది ఒక దగ్గర ఉండడం మూలంగా వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, మెంటల్గా డిజార్డర్లో ఉన్న మహిళ కూడా 10 మందితో కలవడం, తన బాధలు ఎక్కడ చెప్పుకోలేని స్థితిలో ఇక్కడ చెప్పుకోవడం, ఇది వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. సేమ్ టైంలో ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఎదుగుతారు. అప్పుడు ఇలాంటి మనం చెప్పే చాలా ఇష్యూస్ కూడా వాళ్ళు ఓవర్కమ్ అవుతారు. ఎక్కువ ఫోకస్డ్గా చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాం ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో కూడా. మీ ఈ జీన్స్ అన్నీ కూడా మీ మదర్ నుంచా, మీ అమ్మగారు సమ్మక్క గారి నుంచి వచ్చాయా ఇవన్నీ కూడా? లైక్ స్ట్రాంగ్గా ఉండడం కావచ్చు, లేకపోతే ఆలోచనలు కానీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మీరు? మా ఆదివాసీ కమ్యూనిటీస్లో మేల్ డామినేషన్ ఉండదు, ఈక్వల్ ఉంటుంది. ఉమెన్ ఈజ్ రోల్
ఇది అందరూ వినాలి. మామూలు సమాజం కంటే కూడా ట్రైబల్ సమాజం చాలా బెటర్. అంటే మీరు చాలా అనుకుంటారు మేము బాగా వెనుకబడి ఉంటామని. ఓకే, ఆర్థికంగా వెనుకబడి ఉండొచ్చు, ఈ సొసైటీతో చూస్తే మేము వెనుకబడ్డ వాళ్ళం, కానీ మా సొసైటీలో మేము గొప్ప వాళ్ళమే. రాజులు రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు, సమ్మక్క ఒకప్పుడు ఆ రాజ్యం వెళ్ళింది, ఇటు గోండువాన రాజ్యం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఒకప్పుడు. తర్వాత సరే ఆధిపత్యం వచ్చేసి వేరే వాళ్ళు ఎప్పుడైనా కూడా కంపేర్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర బయట సొసైటీలో ఏమైనా డేటింగ్లో ఏమంటారు ఇప్పుడు, కానీ మా దగ్గర ఎట్లుండేది, అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చి పని చేస్తాడు మ్యారేజ్ కంటే ముందు. అన్ని పనులు చేయాలి ఇంట్లో. ఊర్లో ఒక 3 నెలలు 4 నెలలు ఉండేది ఒకప్పుడు. ఉండి కరెక్ట్ పర్సనా కాదా, ఇంటికి అల్లుడు కరెక్ట్ అవుతాడా కాదా ఇటు చూస్తాం. మళ్ళీ అటు కూడా ఈ అమ్మాయి కూడా పోయి ముందే 3-4 మంత్స్ పని చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఉండి అన్నీ చూసుకుంటారు. మాట ముచ్చట అయిన తర్వాత ఫస్ట్ చెక్ చేసుకుంటారు ఇట్లా, అంటే అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఆ కొత్త వాతావరణాన్ని ఈ అమ్మాయి కూడా అర్థం చేసుకోవడానికి. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మా దాంట్లో మొదటి నుంచి ఉంది. అది ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్త పేరు పెట్టిర్రు. ఇంకోటి మా దగ్గర కట్నాలు ఇచ్చుకోవడం అనేది లేదు. ఇప్పుడు కూడా ఆదిలాబాద్ సైడు ఒకప్పుడు అబ్బాయిల ఇంటికాడనే పెళ్ళి, అమ్మాయిల కట్నం లేదు, అమ్మాయిలు ఖర్చు లేదు, అబ్బాయిలే భరించాలి. ఎందుకంటే అమ్మాయి మన ఇంటికి ముంగటికి వస్తున్నప్పుడు అమ్మాయి ఎక్కడ ఉండాలి, అబ్బాయి ఇంటి ముంగట ఉండాలి. ఇంటి ముంగట ఉండేటప్పుడు ఆ ఊరోళ్ళకి కదా మనం ఫస్ట్ తెలియదు ఈమె మా కోడలని. సేమ్ టైంలో మా దాంట్లో 11 రూపాయలు ఒక మేక, కోళ్ళు ఇట్లా ఇచ్చి తీసుకుపోయి అక్కడ అమ్మాయికి ఇచ్చి, అమ్మాయి ఇంటి దగ్గర ఫస్ట్ విందు చేస్తాం. మా అమ్మాయి ఇంటి దగ్గరనే ఫస్ట్ ఈ పిల్లని తీసుకుపోయేటప్పుడు తయారు చేస్తాం. ప్రధానం అంటారు వాళ్ళు, వచ్చి ఒక ఉంగరం ప్రధానం మీద చేస్తారు. అప్పుడు మేము మా చుట్టాలను అందరిని పిలుచుకొని విందు ఇక్కడ పెడతాం. అప్పుడు కూడా వాళ్ళు మాకు 11 రూపాయలు అబ్బాయి వాళ్ళు ఇచ్చి ప్రధానం చేసి ఈ అమ్మాయిని తీసుకుపోతారు. అప్పుడు చుట్టాలందరూ తీసుకుపోయి అక్కడ అబ్బాయికే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అమ్మాయి సుప్రీం మహారాణి మారిపోతుంటుంది. అవును, అక్కడికి అయిన తర్వాతనే యాక్చువల్గా అట్లా మా ఇంట్లో కూడా కొంచెం మా అమ్మది ఉంటుంది డామినేషన్. ఆమె చూస్తుంది కుటుంబ వ్యవస్థ అంతా. ఇప్పుడు ఏదైతే మీ అమ్మగారి పేరే సమ్మక్క, సో కుంభమేళ తర్వాత ఇప్పుడు సమ్మక్క సారక్క అన్నది ఒక పెద్ద ఫెస్టివల్ మనకు. మీరు దానికి ప్రధానంగా చూస్తున్నారు, దగ్గరుండి వెళ్ళారు. చిన్నప్పుడు అంతా మీరు ఆ ప్లేసెస్లోనే తిరిగి ఉంటారు, చాలా మెమరీస్ ఉంటాయి కదా, మాతో కొన్ని షేర్ చేసి. అంటే అప్పుడు చాలా జంగల్గా ఉండేది, మంచిగా జంపన్న వాగు చుట్టూ కూడా అడవి ఉండేది. జంపన్న వాగు చుట్టూ ఏం లేదు. వెళ్తే నాకు ఎప్పుడు వెంటాడుతుంది, అబ్బాయి ఇవన్నీ ఎక్కడ చెట్లు పెట్టాలనే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చెట్టు ఉంటే ఒక 100 మంది అక్కడ దాని కింద సేద తీరేది. ఇప్పుడు అందరూ రూమ్లు అంటే అక్కడ ఎన్ని లక్షల ఇల్లులు కట్టినా కోట్ల మందికి మనం సరిపోదు. కాబట్టి నాకు అదే చెట్ల ఉండాలి రోడ్ల సైడు అది ఇదని. మంచిగా జంపన్న వాగులో మేము మా ఊరు నుంచి నడుచుకుంటూ పోయేది జాతరకు. 3 డేస్ పట్టేది జాతరకు. లక్నవరం ముందు నుంచి అక్కడ చెరువు కాడ ఒకరోజు నైట్ హాల్ట్ చేసి ఆడ వంటలు చేసుకొని మళ్ళీ నడిచి మళ్ళీ గోవిందరాపేట ఇట్లా చలువ ఇట్లా దాటుకుంటూ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఒక నెక్స్ట్ డే నైటు అక్కడికి వెళ్ళేది. మేము ఇక్కడ సాటర్డే సండే అట్లా బయలుదేరితే మంగళవారం నైట్ ఆడికి వెళ్ళాలి. బుధవారం సార్లమ్మ వస్తుంది. అక్కడ జంపన్న వాగు దగ్గర ఎక్కడ ఇంత జంగల్లాగా ఉండేది, అక్కడ ఆ చెట్లలో వంట చేసుకునేది. తర్వాత మా అమ్మకి దేవుడు ఉంటుంది కాబట్టి బుధవారం స్నానం చేయాలి, తల స్నానం. సార్లమ్మ వస్తుంది, బేస్తవారం తల స్నానం చేయాలి. పోగానే ఫస్ట్ వడిబాల బియ్యం కుంకుమ పసుపు దేవుని దర్శనం చేసుకొని వచ్చి అక్కడ వేసి మళ్ళీ ఎక్కడో అక్కడ అడ్డకాడు ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బేస్తవారం సమ్మక్క వచ్చే రోజు, ఆ రోజు కూడా మళ్ళీ అట్లనే ఉంటారు. బేస్తవారం నైటు సమ్మక్క సార్లమ్మ అందరు దేవుళ్ళు గద్దెల మీదకి వచ్చినాక పోయి మొక్కులు చెల్లించుకుంటారు. అప్పుడు పైసలు రూపాయో 2 రూపాయలు అంటే ఎక్కువ. తర్వాత శుక్రవారం నాడు మళ్ళీ స్నానాలు చేసి ఆడ దేవుళ్ళు అందరు వచ్చారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఎదురుకోళ్ళని కోడిని కోసుకొని అప్పుడు భోజనాలు చేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరేది. నా పుట్టిన ఎంటకల నుంచి అక్కడే నాకు అనుబంధం అయిపోయింది. సో ఎప్పటికైనా సమ్మక్క సార్లమ్మ నీడలో బతుకుతాం మేము అన్నట్టు. ఈ బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడు మీరు బిజీగా అయిపోయారు. సో చిన్నప్పటి నుంచి హాబీస్ ఉంటాయి, అలాగే ఒక మహిళగా ఎన్ని చేసినా ఇంటి పనులు తప్పవు, వంట పనులు తప్పవు. సో మీరు అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మీరు అంటే ఆ తర్వాత ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ పబ్లిక్తో ఉండాలి, అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా మీరు మెయింటైన్ చేశారు, చదువుకుంటున్నారు. ఇన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు?
అంటే టైం పెట్టుకుంటా నేను, ఎక్కడ టైం దొరికింది నాకంటే. ఇంకా పర్సనల్గా వేరే ఏం లేదు, నిరంతరం పబ్లిక్తో ఉండడము. ఇంట్లోకి వచ్చినా ఇది కూడా హాస్టల్ లెక్కనే ఉంటుంది, ఎప్పుడు జనంతోటే ఉంటాము. మా డ్రైవర్లు గన్మెన్ అందరు ఇక్కడ పక్కన ఈ రూమ్లలోనే ఉంటారు, అంతా ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాం. కాబట్టి పడుకునేటప్పుడు నేను చదువుకుంటా ఉంటాను. ఒకప్పుడు బాగా చదువుకునేది ఇంకా, కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. కానీ వంట రూమ్కు మాత్రం బాగా దూరం అయిపోయాను. వంట రూమ్కు మాత్రం బాగా దూరం అయిపోయాను. ఏం వండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఏంటి అంటే ఎప్పుడైనా అడవిలో ఉన్నప్పుడేమో ఉప్మాలు చేయడము, లేదా అన్నం పోపు చేసుకోవడము అట్లా ఉండేది. ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చికెన్ ఫ్రై అట్లా మంచిగా చేసుకునేది, అదొకటి చేయొచ్చేది అంతే. ఓకే, అదొకటి చేసేగా మా వాళ్ళు కూడా బాగా అంటారు, అక్క చేతి వంట మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఏమంటే ఇష్టం మీకు? రైట్, ఏమంటే ఇష్టం? నాకు ఎండి చేపలు ఎక్కువ ఇష్టం. ఓకే, తర్వాత మష్రూమ్స్ మంచిగా తింటా, ఎక్కువ ఇష్టపడి తినేది అవి ఎక్కువ తింటా. అప్పుడు చికెన్ కూడా కొంచెం తినేది కానీ రావడం తగ్గించిన, కానీ డ్రై పీసెస్ నాకు ఇష్టం, ఎండినాయి. ఇప్పుడు ఒక మహిళగా మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడున్న ప్రతిదానికి ఇంత స్ట్రాంగ్గా ఎవరు ఉండట్లేదు. అలాగే ప్రతి చిన్న విషయాలకి కూడా మనం చూస్తున్నాం ఎమోషన్స్, లేకపోతే సూసైడ్లు చేసుకోవడం. చిన్న చిన్న పిల్లలు, 8వ తరగతి 7వ తరగతి పిల్లలు, పెద్ద పిల్లలు, వాళ్ళు అందరు ఏం చూడాలి జనరేషన్? ఏం చెప్తారు మీరు? వాస్తవానికి మనిషి అన్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతాము, కష్టాలు వస్తాయి, ఇబ్బంది వస్తాయి. కానీ లైఫ్ లీడ్ చేయాలా అని అదే మనం చరిత్రలో ఉంచుతుంది. మనము క్షణికావేశంతో ఏదో చేసుకొని చనిపోతే ఆ రోజుతో మన చరిత్ర క్లోజు. పైగా ఏ టెన్షన్కి అయితే నువ్వు ఫీల్ అయినావో అది తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పిన వాళ్ళు అయితే చాలామంది అమ్మాయిలు ఏమనుకుంటారో తల్లిదండ్రులు, లేకుంటే తల్లిదండ్రులకే తెలిసే సబ్జెక్టును నువ్వు చనిపోవడం మూలంగా నీ తల్లిదండ్రుల మీద ఒక అపవాదు, లేదా నీ లవ్ స్టోరీ మీదనో, నీ ఫెయిల్యూర్స్ మీదనో ఇంకా చాలామందికి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ క్షణంలో ఓపికతో ఎదుర్కొని స్థైర్యంగా ముందుకెళ్ళాలి. నువ్వు సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే కథలు చెప్పేటోళ్ళు మనకు, ఆ కథలు లేనే లేవు. ఇప్పుడంతా సినిమా స్టోరీలు అవి ఇవే అవుతున్నాయి. చిన్నప్పుడు మన తాతలు, మన అమ్మమ్మలు, ఈ రాజు ఇట్లా, ఆయనకు ఇట్లా కొడుకులు ఉండే, ఆయన ఇట్లా చనిపోయాడు, ఆ తర్వాత ఇట్లా ఏదో ఒక స్టోరీ కొంచెం బెటర్గా ఉండేది. కానీ ఇప్పుడంతా మనకు ఆ టైంలో పిల్లలు ఎప్పుడు ఆ సెల్లులో చూసుకుంటుంటారు, అట్లా నారా కూడా అయిపోతుంది. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్, కష్టం లేకుండా ఎదిగినటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఎక్కడా కూడా స్టాండ్ కాలేరు. ఎక్కడో కాడ ఎమోషన్ అవుతారు. ఎంత రాజులైనా, రాణులైనా, ప్రధానమంత్రులైనా ఏదైనా తమల్ని ఇట్లా ఉట్టిగా మెట్టుగా ఎక్కితే అది మనకు ఎక్స్పీరియన్స్ ఇవ్వదు, కష్టము కన్నీళ్ళు చూపించదు. నాకైతే నేను ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్, నేను కష్టం నుంచి వచ్చిన కాబట్టి నేను ఎలాంటి ప్రతిపక్షంలో కష్టపడ్డాం. ఇప్పుడు అధికారం 20 ఏళ్ళ తర్వాత అధికారం చూస్తున్నాం. దాదాపు 2004లో నేను పాలిటిక్స్లోకి వచ్చిన. అప్పటి నుంచి 2023 డిసెంబర్ అప్పటి వరకు ప్రతిపక్షమే, ఓడిపోయిన గెలిచిన ప్రతిపక్షం ఉన్నాం. ఇప్పుడు అధికార పక్షం. అధికారమైనా కూడా ప్రతిపక్షంలో ఉండే ఆ క్వాలిటీతో పాటు అధికారంలో ఉండి మనం ఏం చేయాలో అది కూడా చేయాలి. 2 బాధ్యతలు. ఇంకా అధికారంలో ఉన్నాం కదా, మనం పబ్లిక్ దగ్గర పోవద్దు, పబ్లిక్ని కలవద్దని కాకుండా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనము పనిచేసే బాధ్యతలలో ఉన్నాం, చేయగలిగే అవకాశం ఉండే పోస్టులలో ఉన్నాం. కాబట్టి ఆ పోస్టును మనం సాటిస్ఫై చేయాలనేది నేను అనుకుంటాను. మీరు ఒక ఆదివాసీ గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా చూస్తారు. సో వాళ్ళు మీతో మాట్లాడటం, మీరు వాళ్ళకి మళ్ళీ అవేర్నెస్ కల్పించడం, అయితే మిమ్మల్ని రోల్ మోడల్గా చూస్తున్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏమన్నా? నేను నా లైఫ్ స్టోరీ చెప్తా ఉంటాను. ఇప్పటికి కూడా మా దగ్గర కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక సెషన్ నడుస్తుంటుంది. అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉంటారు. పిలిచిన ఆశ్రమం, గాంధీ ఆశ్రమంలో ఎట్లా నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అక్కడ నుంచి ఇక్కడికి మార్క్సిజం నుంచి గాంధీజం దాకా ఉంది నాది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మై లైఫ్ అని, అది కూడా చెప్తూ ఉంటుంది. దీని అన్నిట్లలో ఒక పట్టుదల, నర్వస్ అప్పుడప్పుడు అంటే అన్ని కష్టాల కంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు ప్రచారం చేసినప్పుడు మాత్రం బాగా మనం డిమోరలైజ్ అయిపోతుంటాం. అది మహిళల మీద ఒక పని కట్టుకొని నేను ఇది కూడా నేర్చుకున్న అడవిలో ఉన్నప్పుడు. మహిళలు అంటే తక్కువ చేసి చూపిస్తారు, ఫస్ట్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు,
వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తారు ఇట్లాంటిదని. ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక మంచి సక్సెస్లోకి వస్తే అదర్ పార్టీస్ నుంచి సరే అందులో ఏముంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడి పెడితే కాదు, కానీ లేనిది తీసుకొచ్చి రుద్దుతూ ఉంటారు. అరే ఒక ఆడ మనుషులు ఇప్పుడే ఈ సొసైటీలో ఎదుగుతున్నారు, మాలాంటి జాతుల నుంచి 75 ఏళ్ళ తర్వాత ఒక సమ్మక్క సారక్క జాతి నుంచి మొదటి మంత్రి నేను, అంటే మా కోయ జాతి నుంచి మేజర్గా. అయినా కూడా మా సక్సెస్ను కొంతమంది జీర్ణించుకోలేక, సక్సెస్ అయితే మా ఫ్యామిలీసే ఉండాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా, వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇప్పుడు కరోనా టైంలో నేను కష్టపడ్డా, అది నా ఇష్టంతో కష్టపడ్డా, ఎవరి కోసమో కాదు, నా వృత్తి నా ప్రవృత్తి నా బాధ్యత అది. దాన్ని కొంతమంది ఏదో రీళ్ళ కోసం అదే చావు బతుకులను ఎదిరించి ఎన్ని రోజులు పబ్లిసిటీ కోసం అని కొంతమంది మాట్లాడుతారు. మేము కరోనా టైంలో చేసిన సర్వీసు చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, చాలామంది మా అక్కడ పీపుల్కి హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా మమ్మల్ని అంటారు మీరు చేసిన పని అంటే మాకు ఇష్టము, మేము మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ పని చేసినాం. అట్లనే చదువుకునే దగ్గర నేను నా స్టడీస్ ఆగిపోయి నేను ఈ స్థాయి ఇప్పుడు కూడా ఎక్కడ స్కూళ్ళకి వెళ్ళినా నా స్టడీస్ గురించి నేను చెప్తాను. మన జీవితంలో రకరకాల టైమ్స్లో రకరకాల పర్సన్స్ వచ్చిండ్రు పోయారు, తల్లుల తండ్రుల కాంచి మనం కన్న పిల్లలు, మనల్ని కన్న వాళ్ళ కాంచి మనం కన్న వాళ్ళ వరకు ఉన్నారు. కానీ అన్ని కాలాలలో నన్ను నిలబెట్టి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది స్టడీస్, జ్ఞానం ఉంటే ఎక్కడైనా పోయి మాట్లాడగలుగుతాం, ఏమైనా తెలుసుకోగలుగుతాం, మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతాం, వృత్తిలో అయినా ప్రవృత్తిలో అయినా రాజకీయంలో అయినా. సో జ్ఞానాన్ని నేర్చుకోవడం బంద్ చేయొద్దు అని నేను ఆ పిల్లలకి ఎక్కువ మోటివేషన్ చేస్తూ ఉంటాను. చాలామంది మేడం మేము మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, నేను కూడా ఇట్లా చదువుకుంటానా, నేను కూడా లా చేస్తున్నా, నేను కూడా ఇట్లా అది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో నాకు కూడా అది చాలా సంతోషం అనిపిస్తుంది. సో మనము ఇన్స్పిరేషన్ ఉన్నట్టు అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్ చదవాలి, నేర్చుకోవాలి. అందుకని అనేక మంది మహనీయుల బుక్స్ కూడా నేను దగ్గర పెట్టుకుంటా, నైట్ ఒక అర్ధగంట అయినా ఒక్క పేజ్ అయినా చూసుకుంటా ఉంటా, ఎంతో కొంత అయినా మనం నేర్చుకోవాలనేది. అది ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇవాళ చట్టసభల్లో మనం చూస్తే అక్కడ మహిళల పాత్ర చాలా తక్కువ ఉంది, అన్ని సామాజిక వర్గాల నుంచి, ఒకరని కాదు. 33% రిజర్వేషన్ అని, కానీ ఇప్పటికీ మాటల వరకే పరిమితం, కానీ ఎక్కడ కూడా ఆచరణ కావట్లేదు. ఎక్కడ అంటారు, ఎక్కడ లోపిస్తుంది? అంటే జనరల్గానే ఎంత గొప్ప పాలకులైనా వాళ్ళ మైండ్లలో పాలకులు ఇప్పుడంతా జెంట్స్ ఉన్నారు, నిర్ణయాధికారంకి వచ్చేటప్పటికి మహిళలు ఉండడం లేదు. ఎంత అన్న వాళ్ళ మనసు జీర్ణించుకోలేకపోతుంది చాలామందిలో, మగవాళ్ళల్లో. ఆడవాళ్ళు ఏం చేస్తారులే, ఆడవాళ్ళు ఎందుకు, మేల్ డామినేషన్, మేల్ ఈగోయిజం ఉంటుంది వాళ్ళకి, నరనరాన మనుధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది జీర్ణించుకుంటే ఆడవాళ్ళు వంటకే ఉండాలి, ఆడవాళ్ళు మగ పిల్లల్నే కానివ్వాలి, ఆడవాళ్ళని కానియద్దు, మళ్ళీ అది కూడా ఆడమనిషి నవ్వొద్దు, ఆడమనిషి నలుగురితో కలిసిమెలిసి ఉండొద్దు, ఎన్ని ఆంక్షలు తరతరాలుగా వెక్కిచ్చారు. ఇవాళ అది ఎంత లేదన్నా నేను కూడా ఇంత మాట్లాడిన ఒక్కొక్కసారి అటువైపు డైవర్ట్ అయితే ఆడల్లో మనం ఎందుకు అటు పోవడానికి కూడా అంటుంటాం, ఇట్లాంటివి ఉంటాయి. సో చాలా అవేర్నెస్ రావాలి, చాలా ఈక్వల్ ఉమెన్, మన తల్లి మన చెల్లి, మనతో లైఫ్ షేర్ చేసుకునే వైఫ్, మనం బిడ్డ, ఇట్లాంటివి అంతా బాగానే రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఎక్కడైనా కొన్ని అంశాల్లో ఖచ్చితంగా వాళ్ళు అది బయటపడుతుంది, వచ్చేస్తుంది అది. సో అది బాగా సొసైటీలో మార్పులు రావాలి. కానీ రాను ఏంటంటే కొంత రకరకాల రిలీజియస్ అనో ఇంకోటని మహిళల తక్కువ అనేది మళ్ళీ ఇంకా ఇంత అత్యున్నత స్థానంలోకి వెళ్ళినా కూడా ఆ డీవియేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకొక టైప్ స్టార్ట్ అయింది. అది కాదు, ఓకే ధర్మం పాటించు, న్యాయం పాటించు, నువ్వు నీకు స్వయ నియంత్రణ ఉండు, కానీ మహిళల్ని రెస్పెక్ట్ చెయ్యి, మహిళల్ని ఎదగనివ్వు, మహిళల్ని గౌరవించు అనేది మాత్రం బాగా రావాలి ప్రతి ఒక్కరిలో. అప్పుడు ఇంట్లో హింస తగ్గుతుంది, బయట లైంగిక వేధింపులు తగ్గుతాయి, బయటికి వెళ్ళిన మహిళ స్వేచ్ఛగా ఇంటికి రాగలుగుతుంది. ఇప్పుడు నా ఇంట్లో ఉండే నా కుటుంబ సభ్యులు మగవాళ్ళు నాతో ఎంతైతే రెస్పెక్టబుల్గా ప్రేమగా ఉంటారో ప్రతి మహిళలో చూడాలి. ఒక మహిళల్ని గౌరవించే సంస్కృతి పని దగ్గర కానీ ఇంట్లో కానీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది. ఇప్పుడు మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం మహిళలకు గౌరవం దక్కాలి, గౌరవ వేతనం దక్కాలి, పని గంటలు తగ్గియాలి, మహిళలు కూడా పురుషులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం అని ఆ రోజు కమ్యూనిస్టు నాయకురాలు, సోషలిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతంతో
ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. కానీ దాన్ని అందరూ మర్చిపోయి ఏదో అందాల పోటీలు పెడుతున్నారు, ఏదో సెలబ్రేషన్ చేస్తున్నారు. అది వస్తుంది. కానీ నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నా నువ్వు పని చేసే కాడ ఈక్వల్ పని, బట్ దెర్ ఇస్ నో ఈక్వల్ పేమెంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికి ఏంటిది వాళ్ళు ఆ రోజు ఎంచుకున్న థీమ్, రీజన్ ఏంటిది, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, అది మర్చిపోతున్నారు. ఎటెటో పోతుంది. ఆడ సెలబ్రేషన్స్ కాడ పోయినా కూడా మళ్ళీ ఎక్కడ అవకాశం దొరుకుతుందో అమ్మాయిని ఏం చేద్దామని చూసేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సెలబ్రేషన్ అని పిలుస్తారు, ఏదో డ్రింక్స్ అవి పెట్టుకుంటారు. అక్కడ కూడా ఇదే వెకిలి చూపులు కూడా కనబడుతున్నాయి. అందుకోసం ఇన్ని సంవత్సరాలైనా కూడా మార్పు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మార్పు ఖచ్చితంగా రావాలి అంటే ప్రతి ఇళ్ళల్లో తమ బిడ్డల కొడుకుల మైండ్లలో అమ్మను గౌరవించు, అక్కను గౌరవించు, చెల్లెని గౌరవించు, ఇదే గౌరవం నువ్వు బయట కూడా ఇవ్వరా బాబు అని ఖచ్చితంగా నేర్పించాలి. ఇది ఒక పాఠం లాగా తరగతి గదుల నుంచే అమ్మాయిలను స్ట్రాంగ్ ఉంచాలి, అబ్బాయిలు అమ్మాయిలను రెస్పెక్ట్ చేయాలి. సో ఇట్లాంటి జరగాలని నేను ఆ రోజు నుంచి నాదొక ప్రయత్నము. సో ఈ మధ్య కొన్ని మేము మళ్ళీ అంతా లేడీస్ ఆఫీసర్స్ మేమంతా కూర్చొని ఒక సబ్జెక్ట్ ఏదన్నా అదే ఉమెన్ రెస్పెక్ట్ అండ్ పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలి ఈ రేపిస్టులు అట్లాంటి అది అనేది కూడా ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ సర్కార్లో రాబోయే 5 ఏళ్లలో విమెన్ ఎలా ఉండాలని మీరు ఎస్టిమేట్ వేసుకుంటున్నారు? విమెన్ పాత్ర పర్టికులర్గా ఉమెన్ రాజకీయంలలో మంచిగా ఎదగాలి. ఇప్పటికి కూడా పాలిటిక్స్లో రిజర్వేషన్ వస్తుంది కాబట్టి సీట్ ఇస్తాం. కానీ వాళ్ళ వెనుక మొత్తము భర్తలే, వెనుక కాదు ముందట పెత్తనం అంతా, వెనుకుంటే ఏం కాదు, ముందటంతా వాళ్ళదే ఉంటుంది. సో అది తగ్గించాలి. ఎందుకంటే స్వతంత్రంగా ఎదగాలి. రేపు రాబోయే కాలంలో ఎక్కువ సీట్లు మహిళలకు చట్టసభలలో కూడా వస్తుంటాయి. కాబట్టి నువ్వు ఊర్లో అంటే సర్పంచ్ పదవి అంటే లేదా జెడ్పీటీసీ ఎంపీపో ఆ పదవి వరకు చేయగలుగుతావు. కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలి అంటే లేదా జిల్లా పరిషత్లో మాట్లాడాలంటే నువ్వైతే పోయి ఆడ మాట్లాడలేవు కదా. కాబట్టి మహిళలకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం రావాలి. చట్టసభలలో కూడా వాళ్ళ పాత్ర పెరగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఆర్థిక సమానత్వం కూడా, ఆర్థిక స్వేచ్ఛ, సంపాదించడంలో వాళ్ళ పాత్ర పెంచాలి, ఖర్చు పెట్టుకోవడంలో కూడా డెసిషన్ మేకర్స్గా కూడా వాళ్ళు ఉండాలి. అది పొలిటికల్ కానీ ఎకనామిక్ సంబంధించి కానీ ఏదైనా కానీ చట్టసభలో నిర్ణయాధికారంలో వాళ్ళ పాత్ర సమానంగా ఉండాలి. ఇళ్లలో కూడా కుటుంబ వ్యవహారంలో కూడా వాళ్ళ పాత్ర గణనీయంగా ఉండాలి. దానికోసం ఫస్ట్ వాళ్ళను ఆర్థికంగా ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని మేము ఎక్కువ మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆ ఇచ్చిన డబ్బులను ఎక్కడన్నా ఒక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. 5 లక్షలు తీసుకుంటున్నారు, 5 లక్షలకు నెక్స్ట్ ఇయర్ వరకు కనీసం 10 లక్షలు ఇంక్రీజ్ చేసుకోండి అని మనం అట్లా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. వాళ్ళకు ఆర్థికంగా ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఏది అవసరమో వాళ్ళకి తెలుసు కాబట్టి ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. సో అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మహిళలకు ఆర్థిక సమానత్వం, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అని మహిళల మీద బర్డెన్ పడకుండా మీరు ఎటన్నా పోండి తల్లి, మీ అమ్మగారింటికి పోతారా, మీ బిడ్డ హాస్టల్ ఉంటే పోతారా, చుట్టాలు చనిపోతే పోతారా, కానీ డబ్బు లేకుండా మీరు పోగలగాలి అని ఫ్రీ బస్ పెట్టారు. అట్లనే ఇళ్ళల్లో ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఆడోళ్ళ మీదకి వస్తుంది కరెంటు, వస్తాడు కరెంటు కట్ చేస్తాడు, మళ్ళీ ఆమెనే ఇబ్బంది పడుతుంటుంది. కాబట్టి కరెంటు ఫ్రీ 200 యూనిట్లు. అట్లా మనం ఇప్పుడు మహిళా గ్రూప్లకు కూడా ఈ గ్యాస్ కూడా వంట ఎవరు చేస్తారు? లేడీసే చేస్తారు. ఎంత లేదన్నా మనం లేడీసే చేస్తారు. కాబట్టి గ్యాస్కి పైసలు ఉండవు ఆమె దగ్గర, మరి 1200 ఎక్కడి నుంచి కడుతుంది? అందుకోసమని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి 500కే మహిళలకు, ఇవన్నీ మహిళలను ఎకనామికల్గా సపోర్ట్ చేసే స్కీమ్స్. అది వాళ్ళకి ఇవన్నీ ఎంపవర్ చేయాలి, వాళ్ళను స్ట్రెంథన్ చేయాలని సీఎం గారు ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ ఉంది, కానీ మీలో కూడా చాలా ఎమోషన్స్ మేము చూసాం. ఎందుకంటే ఆదివాసీలకు ఏమైనా జరిగినా లేకపోతే మీ దగ్గర ఉన్న బంధువులు ఏమైనా జరిగినా మీరు వెంటనే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే నేను పొలిటికల్ డెసిషన్స్లో స్ట్రాంగ్ ఉంటా, కానీ మానసికంగా చాలా అంటే డెలికేట్గా ఉంటా. అంటే మనసుకు సంబంధించి చాలా సున్నితం. కానీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు నిభాయించుకుంటా. నేను మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది ఎక్కడికో దారితీసి మన జీవితాన్ని మళ్ళీ 1000 అడుగుల కిందికి పోకుండా కనీసం అక్కడ స్టాండ్ అవుతాం. ఎస్,
కొద్దిగా ఓపిక పడదాం అనేది అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆ ఓపిక అనేది. ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఈ సోషల్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా విపరీతంగా ఉంది, ఇప్పుడు మీరే అంటున్నారు, చూస్తూ ఉంటాం, వాటి గురించి మనకు అనిపిస్తుంటుంది, బాధేస్తుంటుంది నిజంగా మనం చేయకపోయినా సరే. ఎలా చూడాలి? మీ పొజిషన్లో ఉన్న వ్యక్తులు వాటిని 100 మంది మాట్లాడుతున్నారు, మనం ఇగ్నోర్ చేసినా సరే దాన్ని 10 మంది మనకు మాట్లాడుతూ ఉంటారు. మనము ఒకటి మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ ఒకటి అందరూ మనకు చెప్తుంటారు, దారెంట పోతుంటే కుక్కలు మురుగుతాయి, అన్నిటికీ జవాబు చెప్పాలని. కానీ ఆ కుక్కలే ప్రైమరీ అయిపోయింది, ఇప్పుడు ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు అంటే ఎటు పోయినా అదే అడ్డం వస్తుంటుంది. ఈ ప్రతి స్టెప్లో మనం ఏదో మంచి ఫేస్బుక్ చూద్దాము, లేకుంటే ఏదైనా ట్విట్టరు పొలిటికల్ చూద్దాము, లేదా మంచి మెసేజ్లు ఏమన్నా ఉంటాయా అని చూద్దాం అనుకుంటే ఇవే వస్తాయి. అసలు చూడాల్సింది చూడడం, నేర్చుకోవాల్సింది చూడడం. యూట్యూబ్ ఆన్ చేస్తానో లేకుంటే ఏదన్నా సెల్ ఆన్ చేస్తానో ఇవే వస్తాయి. ఆటోమేటిక్గా అట్లా పడిపోతాం. అరే అని కొద్దిసేపు మనసు చివిక్కుమంటుంది. నేను ఏ విషయంలో ఎక్కువ మంది దగ్గర నుంచి నేర్చుకోలే, కానీ సోషల్ మీడియా విషయంలో నువ్వు పట్టించుకోకక్క అని ఇది బాగా నాకు చేస్తారు. పట్టించుకోదంటే ఎక్కువ పట్టించేస్తున్నారా? అంటే ఫీల్ అవుతారు, ఏదన్నా వచ్చింది ఇది చూడండి రా బాబు, ఇది ఏదో పెట్టిరని. పట్టించుకోవద్దక్క, మనలాంటి వాళ్ళం పోతా ఉంటే కుక్కలు మురుగుతాయి అక్క అంటారు, నాకు చెప్తుంటారు పాపం మనోళ్ళు. అంటే నన్ను కొంత లాస్ట్ ఎలక్షన్స్ ముందు నేను సిన్సియర్గా చేసిన వర్క్ను కూడా ఎలక్షన్ల కోసం దాన్ని బ్లేమ్ చేశారు. నేను ఈ వర్క్ చేసినా నేను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు. జస్ట్ మేము ఏం పని చేస్తామో మా పిల్లలు రోజు కార్యక్రమాలు పెడతాం, అప్లోడ్ చేస్తాం, మా డ్యూటీ అది. ఇట్లాంటి చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. దాన్ని కూడా వాళ్ళు రకరకాలుగా అయినప్పుడు మన పిల్లలు నాకు అదొక చెప్తాడు, ఏ పట్టించుకోవద్దక్క అని. సీతక్క గారు, మీరు నార్మల్గా దింసా డాన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాన్స్లు మీరు ట్రైబల్ ఏరియాస్ కూడా చేస్తుంటారు, కానీ పాటలు కూడా బాగా పాడతారు అని, హమ్ చేస్తారు అని చెప్పి విన్నాం. సో మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న లైన్ ఏదైనా పర్లేదు, ఏదన్నా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. దాశరథి గారు అదే, చాలా బాగుంది. సరే, ఫైనల్గా ఇప్పుడు మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా తెలంగాణ మహిళలకు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను బిగ్ టీవీ ఛానల్ ద్వారా. ముఖ్యంగా మహిళలు తరతరాల అణచివేత నుంచి ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇన్నాళ్ళ తర్వాత బతుకుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎక్కడ కూడా ఏ చిన్న పెద్ద వివక్షత కానీ అణచివేత కానీ ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోకుండా ఆ యొక్క సమస్యను, ఆ యొక్క ఇబ్బందులను, ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకుంటేనే నీ క్వాలిటీస్ బయటకు వస్తాయి. పొలిటికల్ అయినా, అది ప్రొఫెషన్ అయినా, అది వంటగది అయినా, అది యాజ్ ఏ ఇంట్లో ఉమెన్ అయినా, లేదా స్టూడెంట్ అయినా, ఛాలెంజ్, సంక్షోభం మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే ఛాలెంజ్తో పనిచేయండి. తప్పకుండా లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి ప్రతి దగ్గర మనం కూర్చున్న కాడికి అన్ని అవకాశాలు రావు. అవకాశాల కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో రకరకాల ఇబ్బందులు, రకరకాల సంక్షోభాలు, సమస్యలు ఎదురైతే ప్రతి సమస్యను ఒక సవాల్గా తీసుకొని ముందుకెళ్ళడమే మనం ఈరోజు ఎదగడానికి ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇది నా లైఫ్లో నేను నేర్చుకున్నది. థ్యాంక్ యూ సో మచ్ సీతక్క గారు, అండ్ వన్స్ అగైన్ మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.